హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. నిన్న సాయంత్రం హైదరాబాద్లో తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ని ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేసిన విధానం చాలా మందిని బాధించింది. సరే అంటే చట్ట ప్రకారంగా మా దగ్గర వారెంట్ ఉంది, మేము అరెస్ట్ చేస్తానికి అంత ప్రొసీజర్ ఫాలో అయ్యాం, అంత కరెక్టే. కానీ ఒక మహిళ అడ్డం పడుతున్నప్పుడు ఒక ఉమెన్ పోలీస్ ఉండాలి అనేది బేసిక్ రైట్. దాని తర్వాత అంటే దా- ఏదో కోర్ట్ ఆర్డర్ కూడా ఉంది, 7 సంవత్సరాల లోపు శిక్షలకైతే అరెస్ట్ మీద అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకండి అని చెప్పి కూడా ఒక కోర్ట్ ఆర్డర్ ఉంది. దట్టు కేవీఆర్ ఏమి విదేశాలు పారిపోయే వ్యక్తి కాదు, లేకపోతే ఏదైనా సంఘ విద్రోహ శక్తి కాదు. సో ఆ స్థాయిలో అర్ధరాత్రి ఇంటి మీదకి వెళ్ళిపోయి చిన్న చిన్న పిల్లలు వాళ్ళ భార్య అడ్డుకుంటున్నా కూడా అంత భయానకంగా అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే ఇదంతా కూడా సరే. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మనం చెప్పుకుంటూ ఉన్నాము. గతంలో ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని ఇలాంటి వాళ్ళపైన రెడ్ బుక్ రాజ్యాంగం నడిచిందంటే సరే, ఓకే అనుకోవచ్చు. కానీ జర్నలిస్టులు ఇలాంటి సామాన్యుల పైన కూడా ఇంత దారుణంగా, ఇంత కర్కశంగా ఎందుకు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది? అసలు జర్నలిస్ట్ కేవీఆర్ని అరెస్ట్ చేస్తానికి ఎందుకు అంటే వెంటాడి వెంటాడి ఇంత పగబెట్టుకొని అరెస్ట్ చేసినట్టుగా చేయడానికి ప్రధానంగా ఏమన్నా తెర వెనక ఏమైనా కారణం ఉందా? ఇలాంటి అంశాన్ని కూడా మాట్లాడదాం. చైతన్యన్న, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు అరెస్ట్ చేయటం ఓకే, అంటే కోర్టు ఆర్డర్ కూడా ఉంది, 7 సంవత్సరాల్లో కేసుల విషయంలో మాక్సిమం అరెస్టుల జోలికి వెళ్ళకండి అని. అయినప్పటికీ కూడా ఏదో ఒక పగలాగా, అంటే ఏదైనా పర్సనల్ గ్రడ్జ్ ఉన్నట్టుగా వెంటాడి మరీ ఇంతలాగా అరెస్ట్ చేశారంటే ఏం జరిగి ఉంటుంది తెర వెనక? ఎందుకు కేవీఆర్ పైన ఇంత టార్గెట్ చేశారు? తెర వెనక ఏం లేదన్నా. ప్రాబ్లం ఏంటంటే జీన్స్ ప్రాబ్లం. మీకు హిట్లర్ హిట్లర్ తెలుసా మీకు? హిట్లర్ ఉమ్, 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 హిట్లర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? ఉమ్, April 20. అదే డేట్ ఆఫ్ బర్త్ ఎవరిది? ఉమ్, చంద్రబాబు నాయుడు గారిది. సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇద్దరిది, తేడా ఏం లేదు. 1933లో ఉమ్, ఇదే హిట్లర్ గారు సేమ్ ఇదే విధంగా ఓకే. రైన్స్టైర్ ఫైర్ డిగ్రీ అని ఒక లా తీసుకొచ్చినారు. ఉమ్, ఉమ్, అంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉండదు, ఫ్రీడమ్ ఆఫ్ అపోజిషన్ ఉండదు, ఏమీ ఉండదు. ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయటం, ఎట్లా పడితే అట్లా అరెస్ట్ చేయటం. సేమ్ అదే జీన్స్, అదే ఫాలో అవుతున్న చంద్రబాబు నాయుడు గారు కూడా. ఈజ్ అభినవ హిట్ అది అభినవ ఇది అన్నారు. అభినవ ఆ, అంబేద్కర్ అని ఎవరు అన్నారు నిన్న, ఈయన అభినవ హిట్లర్. బికాజ్ ఆయన డేట్ ఆఫ్ బర్త్ కూడా మ్యాచ్ అయ్యి చూసుకోపోండి గూగుల్లో. సో డెఫినెట్లీ ఆయన పాటించిన సేమ్ కైండ్ ఆఫ్ డిగ్రీసే ఈయన కూడా లాస్ అదే ఫాలో అవుతా ఉన్నాడు. అపోజిషన్ వాయిస్ నొక్కటం, ఏమాత్రం దయా దాక్షిణ్యం లేకుండా ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయటం. వాట్ డిడ్ ఐ మీన్ ఐ వాంట్ టు ఆస్క్ చంద్రబాబు నాయుడు గారు ఆర్ హిస్ గవర్నమెంట్ ప్రశ్న రావన్, వాట్ డిడ్ హీ సే రాంగ్? ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే మళ్ళీ రిపీట్ చేసినారు, అంతే కదా. తొక్కి నారాధేస్తా అన్నది ఎవరు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు. బట్టలు తీసుకొని కింద కూర్చోబెడతాన్నది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ముందు ఆయన అరెస్ట్ చేయొద్దా? ఇంకోటి, చెప్పు తీసి ఆ, ఇటు అటు అటు ఇటు నా అన్నది కొడక ఎవరు? అన్నది ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? రైట్. ఆయన అయితే అరెస్ట్ చేద్దాం అంటే ముందు. అంటే ప్రశ్నారావణ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ మనం ప్రధానంగా యా, కేవీఆర్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే కేవీఆర్, ఎస్ ఎస్. కేవీఆర్ ని గతంలో కూడా అరెస్ట్ చేశారు, విజయనగరం తీసుకెళ్లి మన కర్నూలు అనుకుంటా, విజయనగరం ఎక్కడికో తీసుకెళ్లారు. అక్కడ కేవీఆర్ చెప్పింది ఏంటంటే కర్నూలు కొంత తీసుకెళ్లారు. కొంత కర్నూలు టార్చర్ తీసుకెళ్లి చేశారని అతని కూడా, మీద కొంత థర్డ్ డిగ్రీ టార్చర్ చేశారని కూడా ఉపయోగించారన్నారు. కేవీఆర్ మనకి చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు బేసికలీ ఇంతలాగా రెడ్ వెంటాడి బుక్ అనే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎప్పుడో దాటిపోయిన వీళ్ళు. ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడంతా హిట్లర్ రాజ్యాంగం నడుస్తా ఉంది. అయితే ఇక్కడ అర్థమైందా? ఆయన ఇక్కడ నా ఆయన ప్రధాన క్వశ్చన్ ఏంటంటే, సరే రెడ్ బుక్ రాజ్యాంగం ఉండుండొచ్చు, ఇందాక మీరు అన్నట్టు ప్రతిపక్షం పైన దాడులు జరుగుతుండొచ్చు, కానీ మీడియా పైన, జర్నలిస్టుల పైన ఇది నాకు తెలిసి గతంలో నేను ఎప్పుడు చూడలేదు ఇంత దారుణంగా అరెస్టులు అయితే. చేసినాడు, గతంలో హిట్లర్ చేసినాడప్ప, చేసినాడు. ఒకసారి చూడు పో. శిల్ప సరే, నేను రైన్స్టర్ మాట్లాడవచ్చా సాయి రైన్స్టర్ గారు? ఫస్ట్ డిగ్రీ అని, ఫైర్ డిగ్రీ అని హిట్లర్ గారు చేసినారు. సేమ్ అదే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఏం రైట్. తేడా శిల్ప ఏం గారు లేదు. చెప్పండి. శిల్ప గారు. ఈ సాయి నిన్న ఆ అరెస్ట్ ఏదైతే ఉందో అది ఏమంటారు, అరెస్ట్ వారెంట్ తో అరెస్ట్ చేశారు. బట్ ఆన్ హ్యుమానిటీ గ్రౌండ్స్ అది ఎంత హృదయ విదారకంగా ఉందంటే, ఒక హస్బెండ్ కోసం వైఫ్ రోడ్ల మీద, ఆమె నైటీతోనే ఉన్నారు మోస్ట్లీ. ఒక విజువల్ అయితే ఆమె పడే బాధ, రోదన అది కూడా కాదండి. చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు. ఆ చిన్న పిల్లాడు బనియన్ మీద ఉన్నాడు. అతను ఏడుస్తూ నానా నానా అని ఏడుస్తుంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, స్పెషల్లీ టీడీపీ పార్టీ లేకపోతే ఈ కూటమి గవర్నమెంట్, తెలంగాణ ఒక జర్నలిస్ట్ కి ఇచ్చింది ఏంటో తెలుసా? వాళ్ళ కొడుకుకి గిఫ్ట్, లైఫ్ టైం ట్రామా. ఇది ఇది మొత్తం కూడా
అక్కడికి వెళ్ళిన పోలీస్ వాళ్ళు ఒకసారి గమనించుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి. ఎందుకంటే మనందరికీ కూడా ఫ్యామిలీలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. మనం కూడా చట్టం తన పని అది చేసుకోబోతుంది. దట్ డజంట్ మీన్ మానవత్వాన్ని మర్చిపోయి కాదు. ఎప్పుడైనా సరే మనం కేసులు పెట్టి కోర్టులు న్యాయం నిర్ణయించాలి కానీ పోలీసు వాళ్ళే చంపేయాలి, కొట్టేయాలి అని ఏ గవర్నమెంట్, ఏ న్యాయ వ్యవస్థ ఒప్పుకోలేదు. అలానే అంత చిన్న పిల్లలు అక్కడ ఏడుస్తుంటే కొంచెం వాళ్ళని లోపలికి తీసుకెళ్లేదో, లేకపోతే యూ వుడ్ హావ్ వెయిటెడ్. ఏం మునిగిపోయిందండి ఒక 5-10 నిమిషాలు, ఒక అరగంట ఆగితే? మరి అంత దారుణంగా ఏమన్నా, హీఈస్ నాట్ ఎ టెర్రరిస్ట్, హీఈస్ నాట్ అ మర్డరర్, హీఈస్ నాట్ ఎ రేపిస్ట్. అలా చూసుకుంటే పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళందరినీ బయటనే వదిలేసినారు కదా. అందులో పొలిటీషియన్ కూడా కాదండి, జర్నలిస్ట్. వాళ్ళ స్వేచ్ఛ, దాన్ని వాళ్ళ గొంతు నొక్కేయాలి అని చెప్పి ఒక ఉద్దేశం తప్పితే ఆ అరెస్ట్ కానీ, లేకపోతే కేవీ రెడ్డి గారి ఇన్సిడెంట్ మొత్తం కానీ గత కొన్ని నెలలుగా జరుగుతున్నది నాకు అనిపించింది. ఎవ్వరు వీళ్ళని ప్రశ్నించకూడదు, వీళ్ళు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపించకూడదు. చూపించారా నెక్స్ట్ మీకు ఇదే జరుగుద్ది అని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి చూస్తున్నారు. నేను ఈ విధికి అడగదలుచుకున్నాను అండి, సోషల్ మీడియాలో చిన్న 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 వాళ్ళని, లేకపోతే చిన్న జర్నలిస్ట్ కాదు, దమ్ముంటే ఇదే కూటమి ప్రభుత్వానికి బలమున్నోళ్ళని అరెస్ట్ చేయండి. ఇంతకంటే పెద్ద మాటలు మాట్లాడున్నారు పెద్ద పెద్ద జర్నలిస్టులు, ఇంతకంటే పెద్ద మాట మాట్లాడున్నారు. మొన్న మాహా ఛానల్లో గానీ, లేకపోతే ఈ వంశీకృష్ణ గానీ ఎంతెంత పెద్ద మాటలు మాట్లాడారండి ఆడవాళ్ళ గురించి. ఎంత అసభ్యకరమైన పదజాలాలు వాడారు. వాళ్ళు పొద్దున్న లేసే చేసేదేంటి? మత విద్వేషాలు చెరలేగొట్టడం కాదా వాళ్ళు? బండి భగీరథ కేసులో ఎంతసేపటికి ఆడవాళ్ళ గురించి ఏం మాట్లాడారు? ఇది జగన్మోహన్ రెడ్డి గుళ్ళ చుట్టూ తిరుగుతున్నా అన్నారు. మరి అది మత విద్వేష రేగొట్టడం కాదా? Yeah. చిన్న చిన్న వాళ్ళ మీద ఏంటి అంటే, ఒకరిని మీరు భయపెట్టాలంటే ఇంకొక బలవంతుడి మీద కాదు మీ ప్రయోగాలు చూపించాల్సింది. అంతే బలం ఉన్న వాడి మీద మీరు చూపిస్తే అప్పుడు ఒప్పుకుంటారు. కానీ నిన్న ఆ ఇన్సిడెంట్ లో మాత్రం యాజ్ ఎ ఉమెన్ గా చెప్తున్నానండి, నేనే ఆ విజువల్ చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంత హృదయ విదారకంగా ఉన్నాయి ఆ విజువల్స్. ఇది అసలు కొంచెం కాదు కదా, అరెస్ట్ చెయ్యండి. ప్రతి దానికి ప్రొసీజర్ ఉంది. వి అండర్స్టాండ్ ఆల్ దట్. హ్యుమానిటీ, బేసిక్ మానవత్వం మర్చిపోయి ఇంత దారుణంగా ప్రవర్తించొద్దు అన్నది నా ఒక విన్నపం అండి. నేను అదే అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో కూడా కర్నూలు తీసుకెళ్లారు, అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. కేవీఆర్ స్వయంగా నాతో కూడా చెప్పాడు, కస్టోడియల్ టార్చర్ చేశారు అని చెప్పి. తర్వాత హెబియస్ కార్పస్ కూడా ఇచ్చారు. అప్పుడు కూడా కోర్టుకి నాకు తెలిసి హాజరుపరిచినట్లు లేరనుకుంటా. తర్వాత వచ్చారు, మళ్ళీ వారెంట్ ఇష్యూ చేశారు. తర్వాత మళ్ళీ మొన్న ఒక రోజు నైట్ ఇంటికి వచ్చారు కోర్టు హాలిడేస్ ఉన్నా సరే, కోర్టు మీకు ఒకటి చెప్తా అండి, కోర్టు హాలిడేస్ ఉన్నా సరే వెకేషన్ కోర్ట్ అని ఒకటి నడుస్తుంది. ప్రతి దానికి కూడా యూ కెన్ అటెంప్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ది వెకేషన్ కోర్ట్. అలా ఏం కోర్టు మొత్తం క్లోజ్ చేసేసుకొని న్యాయ వ్యవస్థ మూసేసుకొని వెళ్ళిపోలేదు. వెకేషన్ కోర్ట్ ఉంటది, జరగాల్సిన కేసులు జరుగుతూనే ఉంటాయి. నా ఇన్సిడెంట్ లోనే నేను హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నది కూడా వెకేషన్ కోర్ట్ లోనే అండి. నార్మల్ కోర్ట్స్ అప్పుడు లేవు నాకు కూడా. అయితే ఇక్కడ ఇంకో కాబట్టి రాత్రి అరెస్ట్ చేసిన తర్వాత తెలంగాణ జర్నలిస్టులు అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. కవిత గారు కూడా స్పందించారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే, మొన్న పవన్ కళ్యాణ్ ఇష్యూ ఉంది. పవన్ కళ్యాణ్ ఇష్యూ అప్పుడు కాంగ్రెస్ పార్టీ చెందిన మంత్రులందరూ, పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళంతా స్టేట్మెంట్లు ఇచ్చారు, పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. మరి పక్క రాష్ట్ర పోలీసులు వచ్చి ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తూ ఉంటే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నుంచి సింగిల్ వాయిస్ వినపడలేదు ఎక్కడా కూడా. యాక్చువల్గా తెలుగుదేశం, టీడీపీ, కాంగ్రెస్ బద్ధశత్రువులు, కానీ ఇప్పుడు చూస్తుంటే వాళ్ళిద్దరు కలిసే పనిచేస్తున్నది కనిపిస్తుంది. ఇలా జర్నలిస్టులకి అంటే మొన్నే మనం మాట్లాడుకున్నాం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛలో మనం 157వ స్థానంలో ఉన్నాం. 157th ర్యాంక్ లో ఉన్నాం. 157వ స్థానం అని చెప్పి నిన్నగా మొన్న మనం మాట్లాడుకున్నాం. తెల్లారే వాళ్ళకి జరిగింది. ఇలా కంటిన్యూ అయితే ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే కూడా భయపడే పరిస్థితులు ఇదే కంటిన్యూ అయితే ఎలా? చైతన్య గారు మీరు చెప్పండి. వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది, కొంచెం వాయిస్ వాళ్ళ చేతిలో అధికారం ఉంది, మన చేతిలో ధైర్యం ఉంది. సరే, వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది, మన చేతుల్లో వాళ్ళు వీళ్ళని కేసులు ఎన్నైనా పెట్టగలుగుతారు. కానీ మనం మరి కేసు పెట్టించుకునే వాళ్ళు ఏం చేయాలా? వెనకాల ఎవరున్నారు? జగన్ అన్న ఉన్నారు. కానీ ధైర్యంగా ఉండాలా. చేసేది ఏముంది బ్రో? మీరు ఎలా చెప్తున్నారు తెలుసా, వాళ్ళు తంతారు, తన్నించుకోండి అన్నట్టుంది. తన్నడమే తప్పు కదా అంటున్నాను నేను. తప్పే. బట్ ఇప్పుడు ఒక మాట అడుగుతాను బ్రో, మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటున్నారు, ఐ అగ్రీ ఆల్ దట్. బట్ అరెస్ట్ చేసేసి జరగాల్సిన దారుణాలు జరిగాక ఇప్పుడు వీళ్ళు ఏదైతే లాస్ట్ టైం కర్నూలు అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ఉపయోగించారని క్లెయిమ్ చేస్తున్నారో అవన్నీ కూడా జరిగినాయా లేదా? అధికారం ద్వారా భయం పుట్టిస్తారేమో. ఎమర్జెన్సీ టైంలో ఇంత జరిగి, హిట్లర్ టైంలో అంతే జరిగింది. బట్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దాట్?
His అంటే శిల్ప గారు charitra. అంటున్నారు, చైతన్య గారు బట్ శిల్ప ఇప్పుడు గారు నేను ఒకటి అంటున్నారు అడుగుతాను ముందే చైతన్య ముందే గారు, ఒక ప్రివెన్షన్ నిమిషం చేయొచ్చు సాయి కదా. గారు, ఒక చిన్న ఇప్పుడు పాయింట్, నేను నైట్ ఒక చిన్న పాయింట్, తీసుకెళ్లారు. ఒక్క నిమిషం చైతన్య గారు మీరు చెప్పండి. ఆఫ్టర్ దట్ అంటున్నారు, నిన్న నైట్ ఎవరైతే కేవీ రెడ్డి జర్నలిస్ట్ గారి పిల్లలు ఏదైతే ట్రామాకు గురయ్యారో, ఇస్ ఇట్ నాట్ ఎ లైఫ్ టైం ట్రామా? ఆ పిల్లలు వాళ్ళ ఫాదర్ అలా తీసుకెళ్తుంటే మరి ఇది ఆఫ్టర్ ఏం జరుగుతుంది? ఆ పిల్లలు ఆ ట్రామా నుంచి ఎప్పుడు బయటికి రావాలి? నో వన్ ఈస్ టాకింగ్ Maybe, అబౌట్ ది కిడ్స్. maybe Lokesh Garu went to that trauma, right? Maybe he wants to show that trauma to everybody. లోకేష్ గారు నెవర్ వెంట్ టు దట్ ట్రామా. అంత చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారిని ఎవరు అరెస్ట్ చేయలేదు. మీరు ఇప్పటికే చిన్న పిల్లోడే. When Chandrababu Naidu Garu when arrested, he was also went through the same trauma. That's what he will say. ఆయన ఇప్పటికే చెప్తారు కదా, మా నాన్నగారిని అరెస్ట్ చేస్తున్నారు. అదే అడుగుతున్నానండి, మీరు ట్రామాకు గురయ్యారని ఇంకొక 10 మంది పిల్లల్ని ట్రామాకు గురి చేయడం ఈజ్ ఇట్ హ్యూమానిటీ? దట్ ఈస్ అది మానవత్వమా? ఆల్రెడీ ఇప్పటికే సాయి కృష్ణ కేసు నడుస్తుంది. ఇంతవరకు ఆ అబ్బాయి బాడీ కూడా దొరకలేదు, ఏమైంది తెలియదు. ఇలాంటి టైంలో మళ్ళీ ఇలాంటివన్నీ అంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు నిన్న కూడా మనం మాట్లాడుకున్నాము, ఏపీలో మనం కూర్చొని మాట్లాడితే ఒక రోజంతా సరిపోయే సమస్యలు ఉన్నాయి ఏపీలో. అన్ని సమస్యలు పక్కన పెట్టేసి ఇప్పుడు సాయి కృష్ణ ఇంతవరకు మిస్టరీ తేలలేదు. ఆ చిన్న పాప శంకర జ్ఞానేశ్వరి అనే పాప ఇంతవరకు ఏమైందో తెలియదు. మనం ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ గా మాట్లాడుకుంటున్నాం, ఇంకా చాలా ఉన్నాయి ఇలా. నేను మీకు ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది హైకోర్ట్ లాస్ట్ థర్స్డే 90 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ ఉన్నాయి. దట్స్ అన్బిలీవబుల్ నంబర్ ఆఫ్ కేసెస్ ఫర్ ది కోర్ట్ కంటెంప్ట్. ఐ మీన్ అపాలింగ్ సాయి కృష్ణ కేసు ఎప్పటి నుంచి వాయిదా పడుతూ ఉంది, ఆయన ఎప్పటి నుంచో కనిపించలేదు. ఇన్ స్టిల్ ఐ థింక్ జులైకో ఎప్పటికో మళ్ళీ వాయిదా వేసినారు. సో దేర్ ఆర్ మెనీ ఇష్యూస్ టు టాక్ అబౌట్. అదే నేను చెప్తున్నా, కానీ అధికారంలో ఉన్న వాళ్ళు దే ఓన్లీ వాంట్ ఒకటే. ఇక్కడ పర్సనల్ వెండేటా అండి, ఎందుకంటే కేవీఆర్ గారు పర్సనల్ గా ఒక ఇంటర్వ్యూ ఒకటి చేసి నంబర్స్ ఏదో మాట్లాడారు, అదొకటి, ప్లస్ రెడ్ బుక్ ని ఎర్రి బుక్ ఏమో ఏదో అన్నారు అని నాకున్న సోర్సెస్ ప్రకారం నాకు తెలిసిందండి, ఇది విచ్ ఈజ్ అన్ఫేర్. ఆ టైం నేను ఫైనల్ గా ఒకటి చెప్తా సాయి. ఆ టైంలో హిట్లర్ టైంలో డ్యూష్ ల్యాండ్ అవేక్ అని ఒక స్లోగన్ ఉండేది. అట్లా ఆంధ్రప్రదేశ్ అవేక్ అయ్యే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఓకే, కానీ మీరు చెప్పినట్టు అవేక్ అవే రోజులు దగ్గరికి వచ్చినాయి, కానీ ఎట్ వాట్ కాస్ట్ అనేది జర్నలిస్ట్ యొక్క స్వేచ్ఛని ఇట్లా చేయడం అనేది వి షుడ్ నాట్ ఎంకరేజ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. మెయిన్ థింగ్ ఏంటంటే యాజ్ ఎ జర్నలిస్ట్ గా నేను చెప్తున్నాను, జర్నలిస్టులని ఇలాగా వెంటాడి అర్ధరాత్రులు ఇంటికి వెళ్ళి ఏదో ఒక సంఘ విద్రోహ శక్తి లాగా ట్రీట్ చేసి రోడ్డు మీద నుంచి అలా తీసుకెళ్ళటం, ప్రైవేట్ వెహికల్లో తీసుకెళ్ళటం, ఇవన్నీ నేనైతే ఎప్పుడు చూడలేదు, ఎక్కడ వినలేదు. నేనైతే జర్నలిస్టులను ఇలా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన అయితే బహుశా ఇండియాలో జరగడం ఫస్ట్ టైం కావచ్చు. ఇప్పుడు జరిగింది కదండి, తీసుకెళ్తున్నారు కదా, అట్లీస్ట్ ఇప్పుడైనా సరే. అంతెందుకండి, నిన్న ఒక బిఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే మాట్లాడుతూ, లేకపోతే వర్కింగ్ ప్రెస్ సమ్ రిలేటెడ్ బిఆర్ఎస్ అతను మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అన్ ఐటమ్స్ ఆన్ నంబర్ అన్నారు. మరి ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేయగలరా? ఆంధ్ర పోలీసుల్ని అడుగుతున్నారు, మరి ఆయన మీద కేసు పెట్టి ఇలానే అరెస్ట్ చేసి తీసుకొచ్చే పవర్ గాని సత్తా గాని ఉందా? వాళ్ళు స్టార్ట్ చేశారు, దాన్ని ఫినిష్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఎవ్రీ డే ఈజ్ నాట్ దేర్ డే. సో ఇదే విధంగా మనం కూడా ఏబిఎన్ ఛానల్ అతన్ని రిలయన్స్ కేసులో అన్ని ముందు తోడేసి ఆయన కూడా అట్లా రోడ్డు మీద నడిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేయగలరు కదా. ఒకటి బ్రో, మీరు ఏది ఒప్పుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాలేదు ఇలా అంతా చేయడం. చేత కాలేదని చెప్పను కానీ హీ వాంటెడ్ స్ట్రాంగ్ వర్డ్, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, వాళ్ళే అప్పుడు కరెక్ట్ గా ఇలా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయించుంటే ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? రాజకీయం అనేది ఒక బురదలోకి దూరేసి దొర్లుతూ పక్క వాళ్ళ మీద కూడా బురద పోయాలని ట్రై చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళ మైండ్ సెట్ అది. ఫస్ట్ వీళ్ళు వచ్చి అంటారు, వీళ్ళు వచ్చి అన్నాక పక్క వాళ్ళు దానికి రెస్పాన్స్ గా మాట్లాడితే వీళ్ళు అన్నది తీసేసి రెస్పాన్స్ నే ఎక్కువ చూపించేస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న మీడియా బలం అలాంటిది. ఎన్ని ఛానల్, ఏబిఎన్, TV9, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఇంకా మహా టీవీ, ఎన్నెన్నో టీవీలు ఉన్నాయి. సో ఎట్లా అన్ని ఛానళ్లలో చూపించేసరికి వాళ్ళు చూపించింది కనిపించదు, పక్క వాళ్ళ వర్షన్ ఉండదు. ఎంతసేపటికి వీళ్ళ వర్షనే రుద్దనీకి ట్రై చేస్తారు. నారాయణ ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లలో బట్టి కొట్టి మీద రుద్దుతారు చూడండి, అట్లా రుద్దుతా ఉన్నారు వీళ్ళు. శిల్ప గారు, మీకు కొంచెం ఈ అడ్వకేట్ లా సంబంధించి కొంచెం తెలుసు కాబట్టి ప్రొసీడింగ్ ఏముంటుంది ఇప్పుడు? అంటే కేవీఆర్ నైట్ తీసుకెళ్లారు, ఇప్పుడు మార్నింగ్ ఏమైనా కోర్టుకి హాజరుపరచాలా, లేకపోతే ఎలా ఉంటది? 24 hours లోపల వాళ్ళు కోర్టు ముందరైతే, జడ్జ్ ముందరైతే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటదండి. మధ్యలో హెల్త్ చెకప్ ఏమన్నా చేస్తారేమో. బట్ ఇక్కడ ఏమీ కూడా అంత ప్రొసీజర్ రియల్ గా ఏం జరగలేదండి. ఒక అరెస్ట్ తప్పితే అక్కడ ఒక లేడీ ఉన్నప్పుడు ఒక లేడీ కానిస్టేబుల్ ఉండాలి.
దీస్ పీపుల్ సి బీయింగ్ విమెన్ మిగతా వీళ్ళు హ్యాండిల్ చేయొద్దామని వీళ్ళు ఎవరండి అది కాదు పోలీసులు మాస్టర్, మగాళ్ళు ఆయన ఒక ఆడవాళ్ళని terrorist. పట్టుకొని అలా లాగుతూ అదంతా ఏంటండి? దట్ ఈస్ నాట్ అది కాదు ప్రొసీజర్. సాయి, ఆయన ఏమన్నా టెర్రరిస్టా? అట్లా షార్ట్ల మీద తీసుకెళ్తే కనీసం బట్టలు మార్చుకునే ఇది కూడా ఎవరా కనీసం? అది మీరు మొత్తం చూడలేదండి, బనియన్ మీద తీసుకెళ్తుంటే టీ షర్ట్ తెచ్చిచ్చారు. I don't understand this at all. ఆయన జర్నలిస్ట్, he must have said something wrong or not something said. ఆయన ఏమైనా చేయొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద వే కదా. అవును. అలా లెక్కేసుకుంటూ పోతే కాదండి, అలా లెక్కేసుకుంటూ పోతే యాజ్ ఆన్ టుడే నేను కొన్ని వందల థంబ్నెయిల్స్ కొన్ని వందల ఆడియో క్లిప్లు ఇస్తాను. అవును. మరి వాళ్ళందరినీ చేయగలరా? కేవీఆర్ మాట్లాడిందే తప్పు అయితే వాడు ఉంటాడు, వాడి పేరు ఏంది, వాడు అదే యువ సామ్రాట్ గాడు, వాడు మాట్లాడింది వాడేంది? See, I don't want to talk about that person. మన వాల్యూ తగ్గించుకున్నట్టు తన గురించి మాట్లాడితే, ఎందుకంటే మీరు వెళ్ళి తన సోషల్ మీడియా మొత్తం చూడండి, సభ్య సమాజము చీ కొట్టే లాంటి లాంగ్వేజ్ ఉంటది. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ హిమ్, ఎందుకంటే నా యొక్క స్టాండర్డ్స్ నేను తగ్గించుకోవాలనుకోవట్లేదు అతని గురించి అంటే ఆయన మాట్లాడి. కంపేర్ చేయడానికి మనం లేదు, ఎందుకంటే ఆయన జర్నలిస్ట్ కాదు. బట్ కేవీఆర్ కేవీఆర్ సెడ్ సంథింగ్ రాంగ్. ఆయన మాట్లాడిందే తప్పు అయితే వాడి పేరు ఏంది? వాడు చేపల పులుసు గాడు, లేకపోతే యువ సామ్రాట్ గాడు, లేకపోతే వాడు చైతన్య. ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు చెప్తున్న వాళ్ళు ఎవరు కూడా కేవీఆర్ తో కంపేర్ చేస్తానికి వాళ్ళు అర్హులు కాదు. కేవీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడలిస్ట్ స్టూడెంట్, ఆయన జర్నలిస్ట్. ఆయన వీళ్ళంతా రకరకాల గెటప్లు వేసుకొని మధ్యలో ఏదో యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటున్నారు తప్ప వాళ్ళు ఎవరు జర్నలిస్టులు కాదు. కేవీఆర్ గోల్డ్ మెడలిస్ట్, ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో మంచి స్టూడెంట్. సో తను ఏదైనా అరెస్ట్ చేయాలి కదా. అవును. బిఫోర్ కమింగ్ టు హిమ్ ముందు వాళ్ళ లాంగ్వేజ్ చూసి ముందు వాళ్ళు అరెస్ట్ చేయాలా. అది అట్లా ఉండదండి, సమాన న్యాయం, ఈక్వల్ జస్టిస్ ఉండదు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కి ఈక్వల్ గా న్యాయం ఉండదు. మా వాళ్ళైతే ఒకటి, మీ వాళ్ళైతే ఒకటి. అది జర్నలిస్ట్ గానీ ఇంకెవరైనా గానీ. హేల్ హిట్లర్. అప్పుడు మీరు హేల్ హిట్లర్ గారు అనాల్సింది, హేల్ ఇంకొకరు. ఇద్దరు బర్త్ డేట్ ఒకటే కదా, ఆయన చెప్పిన ఆయనే, ఇద్దరు ఒకటే, సేమే. ఓకే, రైట్. థ్యాంక్ యూ. బట్ యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్ వేరు,